ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన నాని బ్లాక్ బస్టర్ కమింగ్ అన్న సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా కోసం రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ ని షేక్ చేసిన ఓ హిట్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నారు. నాని ఫామ్ కి సెంటిమెంట్ కూడా తోడైతే మరోసారి రికార్డులు బ్రేక్ అవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఒక్కో సినిమాతో మాస్ హీరోగా తన బౌండరీస్ ని తానే పుష్ చేసుకుంటూ పోతున్నారు హీరో నాని. దసరా నుంచి రూట్ మార్చిన నేచురల్ స్టార్ ఆడియన్స్ కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అయితే ఈ రేంజ్ ప్రయోగాల్లోనూ సక్సెస్ ఫార్ములాని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో వెండి తెర మీద కాకి గోల ఎక్కువైంది. నెగిటివ్ గా కాదండి, పాజిటివ్ గానే. కథలో కాకి భాగమైతే ఆ సినిమా సూపర్ హిట్ అన్న సెంటిమెంట్ క్రియేట్ అయింది. ది ప్యారడైజ్ కాంబోలో వచ్చిన ప్రీవియస్ మూవీ దసరాలోనూ కాకి సెంటిమెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ బస్టర్ విలేజ్ డ్రామా బలగం విషయంలో కాకి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా కథంతా కాకి చుట్టూనే తిరుగుతుంది. హర్రర్ థ్రిల్లర్ మూవీ విరూపాక్షలోనూ కాకికి మంచి క్యారెక్టర్ దక్కింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అప్కమింగ్ మూవీ ది ప్యారడైజ్ లోనూ కాకి సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నారు నాని. గ్లిమ్స్ లోనే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. అందుకే ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ తోనే మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అని ఫిక్స్ అయ్యారు నేచురల్ స్టార్ ఫ్యాన్స్. బాలీవుడ్ లో బిపాసా వర్సెస్ మిఖా సింగ్ వివాదం మరింత ముదురుతోంది. ఓ వెబ్ సిరీస్ విషయంలో జరిగిన గొడవని మళ్లీ తెర మీదకి తీసుకొచ్చిన మిఖా సింగ్ బిపాసా గురించి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ మీద ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు డస్కీ బ్యూటీ. ఈ జనరేషన్ కు పెద్దగా తెలియకపోయినా 2000లో సినిమాలు రెగ్యులర్ గా చూసిన వాళ్లకి బాగా పరిచయం ఉన్న బ్యూటీ బిపాసా బసు. టక్కరి దొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ భామ తర్వాత బాలీవుడ్ కే పరిమితమయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసి ఫ్యామిలీకే ఎక్కువ టైం ఇస్తున్నారు. చాలా రోజుల తర్వాత మరోసారి బిపాసా పేరు మీడియాలో ట్రెండ్ అవుతోంది. 4 ఏళ్ల క్రితం బిపాసా ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ లీడ్ రోల్స్ లో డేంజరస్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. సింగర్ మిఖా సింగ్ ఈ షోని నిర్మించారు. తాజాగా ఈ షో విషయంలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి సీరియస్ కామెంట్స్ చేశారు మిఖా. డేంజరస్ షూటింగ్ టైంలో బిపాసా కరణ్ చాలా ఇబ్బంది పెట్టారని, వాళ్ల డ్రామాలతో తాను 10 కోట్లకు పైగా నష్టపోయానన్నారు. బిపాసా జంట అందరు నిర్మాతలతోనూ ఇలాగే బిహేవ్ చేస్తారని, అందుకే ఇప్పుడు పని లేకుండా ఖాళీగా ఉన్నారని కామెంట్ చేశారు. మిఖా సింగ్ కామెంట్స్ వైరల్ కావడంతో బిపాసా స్పందించారు. డైరెక్ట్ గా రిప్లై ఇవ్వకపోయినా విషపూరితమైన మనుషులు గందరగోళం సృష్టిస్తారు, ఇతరుల మీద నిందలు వేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి విషపూరితమైన మనుషులకి దూరంగా ఉండాలి అంటూ ఈ కామెంట్ బిపాసా మిఖా సింగ్ ని ఉద్దేశించే పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. మరి బిపాసా రిప్లైకి మిఖా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే తర్వాత సడన్ గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ తో అమ్మడి కెరియర్ గాడి తప్పింది. దీంతో అవకాశాలు కూడా చేజారిపోయాయి. ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్న ఈ బ్యూటీ మళ్లీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. సినిమాల ఎంపికలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాధేశ్యామ్ రిలీజ్ కి ముందు కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకి షాక్ తగిలింది. ఆ తర్వాత నార్త్ సినిమాలు కూడా ఫెయిల్ అవడంతో పూజా కెరియర్ పూర్తిగా గాడి తప్పింది. కొంతకాలం సౌత్ నార్త్ ఇండస్ట్రీలో పూజా పేరే వినిపించలేదు. ఈ పరిస్థితుల్లో తమిళ సినిమా బుట్టబొమ్మకి మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. ప్రెజెంట్ రెట్రో జననాయగన్ సినిమాల్లో నటిస్తున్నారు పూజా హెగ్డే. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ హిందీ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరిగి ఆఫర్స్ వస్తూ ఉండటంతో కెరియర్ మీద ఫోకస్ పెంచిన పూజా హెగ్డే కొత్త స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారు. గతంలో తాను చేసిన తప్పుల్ని ఎనలైజ్ చేసుకుని ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో ఆ తప్పులు జరగకుండా చూసుకుంటానని చెప్తున్నారు. తనకు సౌత్ నార్త్ అన్న డిఫరెన్స్ ఏం లేదంటున్న జిగేల్ రాణి ఏ ఇండస్ట్రీలో అవకాశం వచ్చినా వర్క్ చేసేందుకు రెడీ అంటున్నారు. ఒక్క పొరపాటు కెరియర్ని తలకిందులు చేస్తుందన్నారు. మరి ఇప్పటి నుంచైనా బుట్టబొమ్మ అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటారేమో చూడాలి. సింగం అగైన్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ స్టార్స్ కూడా స్పీడ్ పెంచారు. ముఖ్యంగా వరుస ఫెయిల్యూర్ తో కష్టాల్లో ఉన్న ఇద్దరు టాప్ స్టార్స్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ ఇద్దరు స్టార్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. సింగం డైరెక్టర్ తోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ బిగ్ హిట్ అందుకొని చాలా కాలమవుతోంది. రీసెంట్ టైమ్స్ లో 1-2 సినిమాలు పర్వాలేదనిపించినా బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ హిట్ అయితే పడలేదు. అందుకే కాస్త గట్టిగా సౌండ్ చేసిన సింగం అగైన్ సక్సెస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ స్టార్ హీరోలు. సింగం సిరీస్ లో 3rd ఇన్స్టాల్మెంట్ గా వచ్చిన సింగం అగైన్ కు సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు భారీ వసూళ్లు సాధించింది. దీంతో యూనిట్ అంతా ఫుల్ హ్యాపీగా ఉంది. అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ లెందీ గెస్ట్ రోల్స్ చేశారు. సింగం అగైన్ సక్సెస్ తర్వాత మళ్లీ అదే కాంబోని రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు రోహిత్ శెట్టి. మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టేందుకు
రెడీ అవుతున్నారు. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో ఓ కామెడీ మూవీని ప్లాన్ చేస్తున్నారు. అజయ్, అక్షయ్ కాంబోలో తెరకెక్కించబోయే మూవీ గోల్మాల్ 5 అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు గోల్మాల్ సిరీస్ లో అజయ్ దేవగన్ మాత్రమే నటించారు. ఇప్పుడు ఇదే సిరీస్ లోకి అక్షయ్ ను కూడా తీసుకొచ్చే ప్లాన్ లో రోహిత్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ గ్లామర్ రోల్స్ తో పాటు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ దూసుకుపోతున్నారు. ఆల్రెడీ క్రేజీ మూవీస్ తో టాప్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ త్వరలో పర్సనల్ లైఫ్ లోనూ బిగ్ డెసిషన్ తీసుకోబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ కెరియర్ ఎర్లీ డేస్ నుంచి తన ఓన్ ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్న సిగ్నల్స్ ఇస్తూనే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలతోనే అలరిస్తున్నారు. దీంతో నేషనల్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయారు ఈ బ్యూటీ. ఆషికీ 2 సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారిన శ్రద్ధా కపూర్ ఆ తర్వాత సాహు సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్నారు. ఆ క్రేజ్ సోషల్ మీడియాలోనూ రిఫ్లెక్ట్ అయింది. సోషల్ మీడియా పవర్ హౌస్ గా మారిపోయారు ఈ హాట్ బ్యూటీ. రీసెంట్ గా స్త్రీ 2తో బిగ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ సేవియర్స్ లిస్ట్ లో చేరారు. 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ రేంజ్ వసూళ్లు సాధించిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ హీరోయిన్ గా సత్తా చాటారు. అయితే రికార్డ్స్ కన్నా శ్రద్ధ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన న్యూసే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. రచయిత రాహుల్ మోడీతో శ్రద్ధ ప్రేమలో ఉన్నారన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. తన రీసెంట్ బర్త్డేని రాహుల్ తో కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు ఈ బ్యూటీ. ఈ సందర్భంగా శ్రద్ధ మొబైల్ వాల్ పేపర్ కి సంబంధించి పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూశాక త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.